నేను మీ వాసవి. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకుపోయే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి. సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఉత్తరం వైపు తల పెట్టుకొని నిద్రించకూడదు అని అంటూ ఉంటారు కదా. ఎందుకు అలా అంటారు, దానికి కారణాలు ఏంటి, నిద్రిస్తే ఏమవుతుంది అనేవి ఈరోజు రెసిపీ చేస్తూ మనం మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి ఉత్తరాఖండ్లో దొరికే ఒక స్పెషల్ ఫ్లవర్స్తో కర్రీ అండి. ఇది మీకు ఉత్తరాఖండ్లో తప్ప ఇంకెక్కడ దొరకదండి. మరి అసలు ఫ్లవర్స్ ఏంటి, దాంతో కర్రీ ఎలా చేస్తారనేది ఇప్పుడు చూసేద్దారండి. ఈ పూలు వచ్చేసి ఉత్తరాఖండ్ కొండల్లో దొరుకుతాయండి. అవి కూడా అన్ని చోట్ల కాదు, ఈ గంగోరి ప్రాంతంలోనే. వీటి పేరు వచ్చేసి చాలా చోట్ల చాలా రకాలుగా పిలుస్తుంటారు. కొంతమంది హాక్ను అంటారు, కొంతమంది గిరేడ్ ఫూల్, గిరిడి ఫూల్, అలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇవి అసలు మన వైపునే ఉండవండి. ఈ పువ్వులను చెట్టు దగ్గర కోయడం చాలా కష్టం అని చెప్పేసి మా హస్బెండ్ ఇలా కొమ్మలు విరుచుకొచ్చేసారు. ఇప్పుడు వీటిని పువ్వులను కోసి మన కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అలాగే మన పెద్దవాళ్ళు మనల్ని ఉత్తరం దిక్కున తలపెట్టి నిద్రపోకూడదు అనేసి అంటూ ఉంటారు కదా. దానికి ఏదో పెద్ద కారణం ఉందనుకుని భయపడిపోతూ ఉంటాం మనం అందరం. అదేమీ లేదండి, మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఒక సైంటిఫిక్ రీజన్తోనే చెప్పారు. పాత రోజుల్లో పెద్దగా సైన్స్ ఎవరికి తెలియదు కాబట్టి ఇలా అన్నా చెప్తే ఆచరిస్తారని అలా చెప్పేవారు. దానివల్ల మనకి అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మన బాడీ బ్లడ్ సర్క్యులేషన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దానికి రీజన్స్ ఏంటనేది మనం కర్రీ చేస్తూ మాట్లాడుకుందాం. మనం కోస్తున్న ఈ పూలు వచ్చేసి ఇయర్లీ ఒక్కసారి మాత్రమే దొరుకుతాయండి. అది కూడా మార్చి నెలలో మాత్రమే. చూడండి, ఈ పూలన్నింటినీ మనం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పూలన్నింటినీ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే కొండల్లోంచి తెచ్చారు కదా, వీటిలో పురుగులు అవి ఇవి ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని వాష్ చేసుకోవాలండి. నేను వీటిని 2 times దాకా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వాష్ చేసుకొని పెట్టుకుని పూలన్నింటినీ ఆ వాటర్లో వేసుకొని ఒక 10 to 15 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత మన పువ్వులన్నీ ఎలా ఉడికిపోయాయో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే ఈ పువ్వులన్నింటినీ మనం వాటర్ లేకుండా పూర్తిగా వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 spoon జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేయాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ఇంతకు ముందు వడకట్టుకొని పెట్టుకున్న పువ్వులు ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీని తినడం వల్ల చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ కర్రీని తినడం వల్ల ఎలర్జీస్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే లూజ్ మోషన్స్ అయ్యే వారికి ఈ కర్రీని చేసి పెడితే వాళ్ళకి త్వరగా నయమవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి చూడడానికి త్వరగా మగ్గిపోయినట్టు కనిపిస్తాయి కానీ ఇవి అంత త్వరగా ఉడకవండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఉప్పు వేయటం వల్ల ఇందులో వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేయాలి. వాటర్ అంతా పోయాక ఒక 1/2 spoon కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసి దించితే సరిపోతుంది. అలాగే మనం ఇందాక మధ్యలోనే ఆపేసాం కదా, మనం ఉత్తర దిక్కున పడుకుంటే మన మెదడులో కూడా చాలా ప్రాబ్లమ్స్ తలెత్తాయి. అదేమిటంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, మన భూమి మీద మ్యాగ్నెటిక్ పవర్ అనేది సౌత్ పోల్లో నార్త్ పోల్లో ఉంటుంది. అందువలన మనం సౌత్ కానీ నార్త్ కానీ తలపెట్టి నిద్రపోతే ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగి ఉన్న శక్తివంతమైన విద్యుత్ తరంగాల్ని తగ్గించి వేస్తాయి. సో దానివలన మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందువలన మనం ఈస్ట్ కానీ వెస్ట్ కానీ పడుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మన హెల్త్ బాగుంటుందని మన పెద్దవాళ్ళు అలా చెప్తారు.
చూడండి ఈలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది మీకు రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడైనా ఈ ఫ్లవర్స్ కనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈసారి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.